ఏదేమైనప్పుడు కూడా మోర్ ఇప్పుడు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఏమన్నా ఆయన పార్టీ మొత్తంగా తీసుకెళ్తారా, లేకపోతే ఎమ్మెల్యేలని ఇద్దరు ముగ్గురు ఇప్పుడు చూస్తుంటే వాసుదేవన్ గారు పంపిస్తూ ఉంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు మీరు పంపించేవాళ్ళు కదా, అలా పంపిస్తారు. ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కామ్లు వెళ్తున్నాయి, ప్రతిది కూడా ఆయన మెడకు చుట్టుకుని తెలుస్తుంది. ఇక్కడ ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఈయన వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాయి, అన్ని రిజల్ట్ కూడా ఈయన వ్యతిరేకంగా వస్తున్నాయి. దీని ఇక్కడ నుండి తిప్పికొట్టడానికి విమర్శ చేస్తుంటే దానికి జవాబు ఇవ్వకుండా ఇక్కడ పార్టీని గాలికి వదిలేసి అసెంబ్లీకి రాకుండా నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు? ఇది ఏమర్థం అవుతుందంటే ఆయనకు ఉన్నటువంటి యాక్టివ్ రాజకీయాల నుంచి ఆయన పక్క దొరుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు బెంగళూరులో పోయి ఉంటే, ఇప్పుడు బెంగళూరులో పోయడానికి కారణం ఏంటి? క్రియాశీలక రాజకీయాల నుంచి అంతే తప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయనకు క్రియాశీల రాజకీయాల కంటే ఈ కేసులు తన మెడకి ఏ విధంగా చుట్టుకుంటున్నాయో, దీని నుంచి ఏ విధంగా ఉపశమనం కలిగించుకోవాలో, రిలీఫ్ ఎట్లా కావాలో, పాతకుల కేసులో ఉన్నటువంటి వారెంట్లు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ బెయిల్లు, అవన్నీ కూడా ఇలా బెయిల్ రద్దు కాకుండా మళ్ళీ ఇలా కాపాడుకోవాలో. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు నేను బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. అవన్నీ ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాకపడుతుంది, అంతే తప్ప. ఇంకో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం ఆరంభించిన విడుదల రజనీ గారు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి మనం ఓడిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు చేర్చుకోవడానికి ఆయనకి ఏమన్నా సాంకేతికంగా ఇబ్బందులు ఎదురైతే జనసేనలో అయినా చేర్పించడానికి వేడుకోలు పెట్టుకున్నారట, నిజమేనా? ఇప్పుడు వాసుదేవన్ గారు మనము ఏ మాటగా మాట మాట్లాడాలి, రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడితే నైతికత, మోరల్ వాల్యూస్ అనేది ఈరోజు రాజకీయ నాయకులు పూర్తిగా కనుమరుగైపోయినాయి. గతంలో ఒక పార్టీలో ఉన్నారు, ఉండేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇష్టం ఉన్నట్టు చెడాపడా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక వాళ్ళ సిద్ధాంతాల పైన మన్ను పోసి, వాళ్ళ పార్టీ పైన మన్ను పోసి మళ్ళీ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలంటే మీ యొక్క నైతికత ఏంది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఓడిపోయిన పార్టీ రేపు గెలవడం కాదు, రేపు గెలిచిన పార్టీ రేపు ఓడిపోవడం కాదు. ఓ సిద్ధాంతాలు అనేది ఉంటుంది పార్టీకి. మేము 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పట్టుకున్నామంటే మేము సిద్ధాంతాలు స్టిక్ ఉన్నాం. తెలుగుదేశం సిద్ధాంతాలు మేము ఆచరిస్తాం కాబట్టి అట్లున్నాం. సిద్ధాంతాలు లేని నాయకులు ఓవర్ నైట్ జంపు జిల్లాలాగా మారుతారు. అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వైసీపీ పార్టీకి సిద్ధాంతం అంటే ఏం లేదు. పొలిటికల్ కెరీరే మీకు తెలిసిన విషయమే తెలుగుదేశంతో స్టార్ట్ అయింది విడుదల. తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను తయారు చేసిందండి. నాయకులను తయారు చేసే కర్మాగారం ఇది. చాలామంది ఇక నాయకులు తయారయ్యారు, పోయారు. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేలు అనేక పదవులు అనుభవించారు. మళ్ళీ ఆ పదవులు పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వైపు మా వాకిలి ముందు వచ్చి బిచ్చగాడిలాగా చూస్తున్నారు. ఇదేంటంటే నైతిక, అందుకే చెప్తున్నా కదా, మోరల్ వాల్యూస్ అనేది మొత్తం పూర్తి కనుమరుగు అయిపోయినాయి. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఎందుకు పెట్టారు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మన రాజకీయాల్లో రావడానికి మన ఉద్దేశం ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ రాజకీయంగా ఈరోజు చైతన్యం వచ్చింది. మీరు అర్థం చేసుకోకుండా ప్రజలు ఎర్రి పుష్పాలు మనం ఏం చెప్తారు నమ్ముతారులే అని చెప్పేసి నా అవకాశమే పరమావధం అని మాట్లాడితే రేపు రానున్న కాలంలో రెండో అంశం మనం తీసుకున్నాం. బాలయ్య గారి అన్స్టాపబుల్ షో 3లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గెస్ట్గా రాబోతున్నారు. ఏంటి ఇది ఇండికేషన్? తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్కి చేరువవుతుందా? కానీ సహజీవనం చేస్తున్నారా? ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు తెలుగుదేశం పార్టీ ఈ విషయం చెప్పేస్తారు ఆయనకన్నా ముందే మనమే వాడ రోజు అంటే వానితోడు ఎందుకని వాని ప్రస్తావన ఎందుకు, వేస్టింగ్ ఆఫ్ టైం. ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయంగా చూస్తే, రాజకీయంగా ఈ యొక్క సినిమా పరంగా చూస్తే అన్స్టాపబుల్ అనేది బాలకృష్ణ గారు చేస్తున్న ఒక షో. దాంట్లో ఫేమస్ పర్సనాలిటీస్ని, ఒక ఫిలిం యాక్టర్స్ కానివ్వండి, రాజకీయంగా ఉన్నటువంటి పర్సనాలిటీ పిలుచుకొస్తారు. దాంట్లో కూర్చోబెడితే అదొక షో మాత్రమే. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడడం అనేది కంప్లీట్లీ రాంగ్ అండి. అది అన్స్టాపబుల్గా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా అది ఆయన ప్రొఫెషన్. అది ఆయన ప్రొఫెషనల్ ఇష్యూలా తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవాలి, ఆయన ఓనర్ని పిలుచుకోవచ్చు. కాకపోతే ఆ షోలో తెలుగుదేశం ప్రస్తావన వస్తే, తెలుగుదేశం గురించి విమర్శన వస్తే మాట్లాడతాం, అంతేగాని కాంగ్రెస్కి ఏమైనా ప్లస్గా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీకి మైనస్గా మాట్లాడితే పార్టీ పరంగా ఆలోచిస్తామంటే తప్ప